జై శ్రీమన్నారాయణ. నిన్న బ్రహ్మగారు కృష్ణ భగవాన్ వేడుకోవటం అదంతా అయిపోయింది. తర్వాత గార్ధబాసురుడి వధ అయిపోయింది. ఈరోజు మనం కాళీ మర్దనం వస్తోంది. శ్రీకృష్ణ భాగవతం ఘట్టాల్లో దశమస్కందంలో ఈరోజు మనం కాళీ మర్దనం గురించి చెప్పుకుందాం. భాగవతంలో అన్ని అద్భుతమైన ఘట్టాలు ఎంతో బాగుంటాయి. విన్న కొద్దీ ఇంకా బాగుంటూ ఉంటాయి. ఎప్పుడెప్పుడు విందామా అనిపిస్తుంటుంది. ఒకరోజు ఈ బాలకృష్ణుడు గోప బాలుడితో వెళ్ళాడు. అడవికి వెళ్ళారు ఆవులన్నీ తీసుకొని యథాప్రకారం. ఆ రోజు బలరాముడు వెళ్ళలే, కృష్ణ భగవానుడితో వెళ్ళలేదు, ఆయన ఇంటి వద్దనే ఉండిపోయాడు. ఈ బాలకృష్ణుడు ఈ కృష్ణ భగవానుడు గోప బాలుడితో కలిసి వెళ్ళాడు. ఆవులని దూడల్ని తీసుకొని వెళ్ళారు. ఆ రోజు చాలాసేపు వాళ్ళు ఆవులన్నీ కాచారు. తర్వాత కొంచెం అన్నం తిన్నాక వాళ్ళకి దాహం వేసింది. వీళ్ళంతా ఒక సరస్సు ఒడ్డున కూర్చున్నారు. ఆ సరస్సు ఏంటంటే ఒక యమునా నదిలో అంతర్భాగం. యమునా నదిలో మనం ఒక పాయలాగా అనుకోవచ్చు అనమాట. దాన్ని కాళింది మడుగు అంటారు. ఏమంటారు దాన్ని? కాళింది మడుగు అంటారు. యమునా నదిలో ఒక భాగమైన సరస్సు ఒడ్డున కూర్చొని ఉన్నారు. అది కాళింది మడుగు అనమాట. ఈ పిల్లలందరికీ దాహం వేసి ఏం చేశారంటే అప్పుడు వారు ఆ కాళింది ఆ మడుగులోకి వెళ్ళి ఆ నీళ్లు తాగారు. నీళ్లు తాగంగానే వాళ్ళందరూ మరణించారు. ఆవులు, దూడలు, ఎద్దులు అన్నీ ఆ నీళ్లు తాగినవన్నీ మరణించాయి. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ తన దివ్య దృష్టితో చూశారనమాట. చూస్తే వాళ్ళంతా మళ్ళీ లేచి వచ్చారు. మళ్ళీ అందరూ బ్రతికి చక్కగా ఆ నీళ్ళలోంచి బయటకు వచ్చేసారు. ఆ నీళ్ళు ఎలా ఉన్నాయిట? బాగా వేడిగా బుడగలు వస్తూ ఉన్నాయిట, ఉడికిపోతున్నట్లు ఉన్నాయి. ఆ నీటిలో వచ్చే పైన గాలి వెళ్తూ ఉంటుంది కదా, ఆ గాలి పీలుస్తున్న పక్షులు, ఎగిరే పక్షులు ఆ గాలి పీలిస్తే అంత మాత్రానికి అవి మరణించి చెరువులో పడిపోతున్నాయిట ఆ సరస్సులో. ఈ నీళ్లు ఎందుకు ఇలా ఉన్నాయని వాళ్ళు అడిగారనమాట. అడిగితే దానికి కారణం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ మడుగులో కాళీయుడు అనబడే 100 తలలు అంటే 100 తలలు కలిసిన ఒక పెద్ద నల్ల త్రాచు ఒకటి ఆ కాళింది మడుగులో పడుకొని ఉంటుంది. ఆ కాళీయుడికి అనేక మంది భార్యలు, చాలామంది పిల్లలు ఉన్నారు. అదేం చేస్తూ ఉంటుంది? అన్ని ప్రాణులను పట్టుకొని హింసించి తింటూ ఉంటుంది. ఇంకా తన విషయాన్ని అంతటిని, అందులో 100 తలకాయలు కదా, ఒక తలకాయ ఉన్న పాముకే విషం ఉంటుంది బాగానే. అట్లాంటిది అందులో దానికి 100 తలలు ఉంటే ఎంత విషం ఉంటుంది? అదంతా నీటిలోకి వదులుతూ ఉంటుంది అనమాట. ఎవరు రాకూడదు అక్కడికని దాని ఉద్దేశం. అందుకని నీరంతా కూడా కలుషితం అయిపోయి విషపూరితం అయిపోయింది. పొరపాటున ఎవరిని తెలియక ఆ నీళ్లు తాగితే వాళ్ళందరూ మరణిస్తూ ఉన్నారు. పక్షులైతే పాపం అక్కడక్కడే ఎగురుతూ ఉంటాయి కదా, ఆ చెట్ల ఒడ్డున చెట్లు ఉంటాయి, చెట్ల మీద నుంచి అటు వెళ్ళేసరికి ఆ గాలికే మరణిస్తున్నాయి. కాబట్టి కృష్ణ భగవానుడికి తెలుసుకున్నాడు, ఇది ఇంతమంది మరణించడానికి ఇది కారణం అవుతోంది. కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేస్తానో చూడండి అన్నాడు. ఆయనకు కోపం వచ్చేసింది అనమాట. ఆయన కలుషితం చేసేసరికి ఆయనకు అంత కోపం వచ్చేసింది స్వామివారికి. ఏం చేస్తున్నాడు స్వామి? కటి చేలంబు బిగించి పింఛమున జక్కంగొప్పు బంధించి దోస్తట సంస్పాలనమాచరించి చరణద్వంద్వంబు గీలించి తత్కుట శాఖాగ్రము మీద నుండి జురికెన్ గోపాల సింహంబు దిత్తటముల్మ్రోయ హ్రదంబులో గుబగుబధ్వానం బనూనంబుగన్. కృష్ణుడు ఏం చేశారట? తాను కట్టుకున్న పంచె మోకాళ్ళ మీది దాకా తీసి గట్టిగా బిగించి కట్టుకున్నాడు. నెమలీకను కూడా జారిపోకుండా బాగా బిగించి ఆ శిఖ మీద, ఆ కుప్ప మీద కట్టుకున్నాడు గట్టిగా. 2 పాదాలు ఒక్కసారి నేలపై గట్టిగా తాటించి ఒక్కసారి ఊగి ఒక చెట్టు ఉందిట, కడిమి చెట్టు. ఆ కడిమి చెట్టు ఎక్కి దాని మీదకి ఎక్కాడు. ఆ చెట్టు ఏమనుకుందిట? తన జన్మ ధన్యమైపోయింది, తనంత ప్రాణి మరొకటి లేదు నా చెట్టు అనుకుంది. ఆ కింద ఉన్న మడుగు కూడా ఈవేళ సుకృతం ధన్యం అవుతోంది. ఎందుకని? కృష్ణుడు ఆ నీళ్లలోకి వెళ్ళబోతున్నాడు కదా. గోపాల బాలుడుగా ఉన్న కృష్ణ పరమాత్మ ఏం చేశాడు? ఆ మడుగు నీళ్లలోకి సింహం దూకినట్టు ఒక్క దూకాడు. ఈయన నీళ్లలోకి దూకంగానే దభిల్లమని పెద్ద చప్పుడు వచ్చింది. ఇంతలో నీళ్లలోంచి బుడ బుడ ధ్వనులు వినిపించాయి.
అసలు ఆ మడుగులు చూస్తేనే అందరు భయపడతారు కదా. అలాంటిది ఆ మడుగులోకి దూకడానికి ధైర్యం ఎవరికి ఉన్నది? ఈ శబ్దం వచ్చేసరికి సాక్షాత్తుగా కాళీయుడే పైకి వచ్చేసాడు. 100 పడగలు విప్పి చూస్తూ ఉన్నాడు. అందులో తేలుతూ ఆడుకుంటూ చిరునవ్వులు చిందించే చిన్ని కృష్ణుడిని చూశాట. చూసి కృష్ణ భగవానుడు పరమాత్మని తెలియదు కదా, అందుకని అహంకారం వచ్చేసింది కాళీయుడికి. ఇంత చిన్న పిల్లవాడు, ఎంత ధైర్యం ఈ పిల్లాడికి, నేను ఉన్న మడుగులోకి దూకుతాడా అని పడగలు విప్పి కాటేసేసాట కృష్ణ పరమాత్మని. కాటు వేసేసరికి కృష్ణ పరమాత్మ కొంచెం సురదప్పిపోయాడు ఆయన. అప్పుడు ఏం చేశాడు ఈ కాళీయుడు, తన దీర్ఘమైన పొడవాటి శరీరం ఉంది కదా, ఆ శరీరంతో కృష్ణ పరమాత్మనంతా చుట్టేసి ఊపిరాడకుండా చేస్తున్నట్ట. ఈ ఒడ్డునున్న గోపాల బాల పిల్లలందరూ ఏం చేశారు, గోపాల బాలరు భయంతో పరుగున వెళ్ళి కృష్ణుడికి ప్రమాదం వచ్చిందని చెప్పారు. ఈలోగా ఏమైంది, బృందావనంలో కూడా ఉత్పాతాలు కనిపించాయి, కొంచెం అపశకునాలుగా కనిపించాయి అన్నమాట. ఎక్కడ చూసిన ఆకాశం అంతా భయంకరంగా తయారై ఉల్కలు పడిపోతున్నాయి, చీకటి ఆవరించింది, దుర్నిమిత్తాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏమి జరిగిందో అని అందరు భయపడిపోతూ ఉన్నారు. కృష్ణుడు కనపడటం లేదు అని ఈ బాలకులంతా వచ్చి చెప్పారు. కాళీ మడుగులోని నీటిలోకి దూకాడు అనేసరికి ఈ కృష్ణుడి కోసమని ఆ బాల గోపాలం, ఆ బృందావనంలో ఉన్న గోపాల బాలకులు, గోపకులు, గోపకాంతలు, యశోద, నందుడు అందరు వెతుక్కుంటూ వచ్చారు. కృష్ణుడు కాళింది మడుగులో పాము చేత చుట్టబడి పడిపోయి ఉన్నాడు. ఎదురు వచ్చిన జాల నెదురుగా జనుదెంతు, వెదురు వచ్చిన నేడదేల రావు, చూచిన కృపతోడ చూచుచుందువు నీవు, సూచిన కనువిచ్చి చూడవేలా, దాసిన నెరలేక దాయంగ వత్తువు, దాసిన నేటికి డాయ విచట, జీరిన నోయని చెలరేగి పలుకుదు, విధి ఏమి సీరిన నెరుగకుంట, తలపు సేయునంత తలపోయుచుందువు, తలపు సేయ నేడు తలపవకట, ఎనుచు భక్తి వివశలాడడి కైబడి, వ్రేతలెల్లనాడి వివశలైరి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా వాళ్ళంతా బాధపడుతూ ఉన్నారు. ఈ పద్యంలో పోతన గారు చెప్తూ ఉన్నారు మనకి. ఏమంటున్నారు వాళ్ళంతా, కృష్ణ మేము ఎప్పుడైనా నీ వైపు 2 అడుగులు వేస్తే నీవు మా వైపు 200 అడుగులు వేసేవాడు. అంటే భగవంతుడి కోసం మనం ఒక అడుగు వేసామంటే ఆయన మనకు 200 అడుగులు వేస్తాడు. ఇక్కడ చెప్తూ ఉన్నారు, నిన్ను ఎప్పుడైనా కృష్ణ అని పిలిస్తే చాలు ఓ అని పలికేవాడివి. ఇవాళ మేము పిలిచినా నువ్వు పలకడం లేదు. ఎప్పుడైనా నిన్ను ముట్టుకుందామని దగ్గరికి వస్తే నీవే గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మల్ని ప్రియమార కౌగిలించుకునేవాడివి. ఇవాళ నీవు అలా ఎందుకని పరిగెత్తుకొని రావడం లేదు? మేము నీ వంక ఒక్కసారి చూస్తే నీవు మా అందరి వంక ఎంతో ప్రేమతో చూసేవాడివి. ఈవేళ మా వంకకు చూడకుండా కన్నులు మూసుకొని పాము చేత చుట్టబడి పడుకున్నావు. మేము తలుచుకోగానే నీవు మమ్మల్ని తలుచుకుంటావు. అలాంటి వాడు ఈవేళ తలుచుకున్నట్టు కనబడటం లేదు కృష్ణ అని వాళ్ళంతా కూడా ఆవేదన చెందుతూ కృష్ణుని గురించి అలమటిస్తూ ఆక్రోశం చెందుతూ ఉన్నారు. పన్నగమ్ము మమ్ము గరవక నిన్నేటి గరచె గుర్ర, నెమ్మి గలిగి నీవున్నను మమ్ము రక్షింతువు, నిన్ను రక్షింపనేము నేరము తండ్రి. ఓ కృష్ణ, ఆ పాము నిన్ను కరిచింది, అదేదో మమ్మల్ని కరిస్తే మేం చచ్చిపోయినా గొడవ లేకుండా ఉండేది. ఎందుకంటే మేం చచ్చిపోతే నీవు బ్రతికిస్తావు, నీవు చనిపోతే మేము నిన్ను బ్రతికించలేము, మాకు చేత కాదు కూడా, మేము మూఢలం అయిపోయాము. నీవు లేని మా బ్రతుకులు ఎందుకు పనికిరావు. నీవు చనిపోయిన తర్వాత మేమేం చేస్తాము? వెనక్కి పెడతాం అనుకుంటున్నావా? వెనక్కి వెళ్ళం. నువ్వు అట్లా మరణిస్తుంటే మేము చూస్తూ ఉండం, అలా బ్రతికి ఉండం. కాబట్టి మేము కాళింది మడుగులో దూకేస్తాము, మేము కూడా పాము విషయంతో చచ్చిపోతామని యశోద కొంగు బిగించుకొని కాళింది మడుగులోకి దూకైపోయింది. యశోద వెనుక గోపకాంతలందరూ కూడా ఇదే ప్రయత్నంలో ఉన్నారు. ఆ కాళింది మడుగులో దూకి ప్రాణాలు పోగొట్టుకుందాం కృష్ణుడితో పాటు అనుకుంటూ ఉన్నారు. ఈ గోపాల బాలంతా కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు పరమాత్మ దీన్ని చూశాడు. తనని గురించి ఆర్తి చెందేవారు ఉన్నారు, నేను వీళ్ళకి దక్కాలి అనుకున్నాడు. ఇప్పుడు పరమాత్మ ఒక్కసారి తన శరీరం వెడల్పుగా పొడవుగా పెంచేశాడు. అనుకోని రీతిలో హఠాత్తుగా ఇలా చుట్టేసిన పాము మధ్యలో ఉన్న శరీరం పెరిగిపోతే కాళీని శరీరం అంతా ఎక్కడికక్కడ నలుగుడు పడిపోయింది. అంటే బాగా నొక్కుకుపోయినట్టుగా అయిపోయింది అనమాట. బాగా పెరిగిపోయాడు కదా స్వామి. ఆ పిల్లవాడికి ఏం చేశాడు కృష్ణ భగవానుడు, ఒక్కసారి పైకి ఎగిరి పిడికిలి బిగించి ఆ పడగల మీద ఒక్కటే ఒక గుద్దాడు. అలా గుద్దేసరికి అది నవరంధ్రాల నుండి నెత్తురు కక్కుకుంది. ఆ కాళీయుడు పట్టు వదిలేసి కింద పడిపోయింది.
దానిని కృష్ణుడు చూశాడు. ఇప్పుడు ఎవరెవరు ఏడ్చారో వాళ్ళందరూ సంతోషించాలి అనుకున్నాడు. ఏం చేశాడు? ఇప్పుడు ఆ కాళీని తోక పట్టుకొని ఎగిరి పడగల మీదకి ఎక్కాడు. ఒక్కొక్క పడగ పైకి ఎత్తుతూ, అది కాళీయుడు ఏం చేస్తున్నాడు, ఈ పడగల మీద ఎక్కితే ఎట్లయినా కృష్ణుని పడేయాలి కొట్టేసి అని ఒక్కొక్క పడగ ఎత్తి కొడదామని చూస్తున్నాడు, కాటేద్దామని. అప్పుడేం చేస్తున్నాడు, ఒక్కొక్క పడగ ఎత్తుతుంటే దాని మీద అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు అనమాట ఒక తాండవం లాగా చేసేసాడు ఆయన. అదే రంగస్థల మండపం అయింది. ఆయన మణులతో కూడిన కాళీని పడగలు ఆయన నాట్యం చేయటానికి ఒక రంగస్థల మండపంగా కనిపిస్తోందిట. గోపకులు గోపకాంతలందరూ యమునా నది ఒడ్డున సంతోషంతో శభాష్ కృష్ణ కృష్ణ అని సంతోషంతో చప్పట్లు కొడుతూ అరుస్తూ ఉంటే వాళ్ళ అరుపులే పాటలు అయ్యాయి. యమునా నది తరంగాలేమో మధ్యలో ధ్వనులు అయ్యాయట. సారస పక్షులు ఇక తాము ఆ కొలను మీద ఎగరగలము, ఈ సరస్సు మీద మేము కూడా, ఇది మాకు కూడా చెందుతుంది అని ఆనందంతో చేస్తున్న వాటి కూతలు అవి పక్క వాద్యాలు అయ్యాయట ఆయన చేసే నాట్యానికి. ప్రేక్షకులు ఎవరట, దేవతలు. వాళ్ళంతా ఆకాశంలో నిలబడి చూస్తూ ఉన్నారు. ఆయన పడగల మీదకి ఎక్కి తొక్కుతూ ఉంటే తలలు పగిలిపోయి లోపల ఉన్న మణులన్నీ చెల్లా చెదరైపోయాయి. కాళీయ పణిపన జాళాన జన జన కేళి ఘటించిన గోపకిశోరా ఆ రకంగా చక్కగా ఆ కాళీని తలపై ధిమితక ధిమితక ధీమ్ ధీమ్ అని చెప్పేసి ఆయన నాట్యం చేసేశారు. ఆ కాళీని నోట్లోంచి నెత్తురు ధారలుగా కారి నీటిలో పడిపోతోంది. అప్పటి వరకు విషంతో నల్లగా ఉన్న నీటిపైన నెత్తురు ఒక తెట్టులాగా కట్టిందిట. అదంతా పేర్కొన్నట్టుగా అయిపోయిందనమాట. కాళీయుడు శోషించిపోయి నీటిలో పడిపోయే స్థితికి వచ్చేసాడు. కాళీనికి చాలా మంది భార్యలు ఉన్నారు కదా, వాళ్ళంతా తమ బిడ్డలను ఎత్తుకొని తమ ఒంటి మీద ఉన్న ఆభరణాలన్నీ చిందరవందరైపోతూ కొప్పుముడిలు వీడిపోతే ఆ శోక తప్తలై వాళ్ళంతా కూడా ఆ ఒంటి మీద బట్ట కూడా సరిగ్గా ఉందో లేదో చూసుకోలేదనమాట. పరుగున అక్కడికి వచ్చేసారు. చంటి పిల్లల్ని అంతా కూడా కృష్ణుని పాదాలపై పడుకోబెట్టి ఆయన్ని ప్రార్థన చేశారు.